అంతా అనుకున్నట్టే జరిగింది. అమిత్ షా కొడుకు జైషా ఖచ్చితంగా ప్రపంచ క్రికెట్ పగ్గాలు చేపడతారని అతను బీసీసీఐ అధ్యక్షుడైనప్పుడే అందరూ భావించారు, ప్రధాన కార్యదర్శి ఆ తర్వాత అధ్యక్షుడైనప్పుడు. ఇప్పుడు అదే జరిగింది. ఐసీసీ చైర్మన్గా తనని ఎంచుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ అమిత్ షా కోణంలో చూడకూడదు, భారత చేతికి క్రికెట్ పగ్గాలు మరొకసారి వచ్చినాయి. అప్పుడెప్పుడో అనుకున్నటువంటిది ఇప్పుడు సాధ్యమైంది, మళ్ళీ చాలా కాలం తర్వాత సాధ్యమైంది. వాస్తవంగా ప్రపంచ క్రికెట్లో దాదాపు 50 to 60% ఇన్కమ్ ఇచ్చేదే భారతదేశం. అట్లాంటి దేశానికి ఎదురైనటువంటి సవాల్ ఏదైనా ఉంది అంటే పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటిది, లేదంటే చిన్న చిన్న చితక దేశాలతో అయితే ప్రాబ్లం లేదు, కానీ పెద్ద దేశాలతో సమస్య ఎదురవుతూ ఉన్నటువంటిది. ఇంగ్లాండ్ది కావచ్చు, ఇట్లాంటిది. వాళ్ళందరి పోటీల మధ్యన భారత్ మరొకసారి ఆ సీటు మీద కూర్చోబోతోంది. దీని ఇంపాక్ట్ భారతదేశంలో చాలా ప్రయోజనం ఉంటుంది. అనేక స్టేడియాలు డెవలప్ చేసుకోవచ్చు ఐసీసీ ఫండింగ్తో. అట్లాగే టోర్నమెంట్స్ అవి ఎక్కువ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. మనం ఎక్కడ కోరుకుంటే అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది.